మంచు కుటుంబంలో వివాదం మళ్లీ చెలరేగింది. నేడు మనోజ్ తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి నేడు మనోజ్ అడుగుపెట్టే ప్రయత్నం చేయగా అక్కడ సెక్యూరిటీ ఆయన్ని అడ్డుకుంది. దీంతో కాలేజ్ గేటు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో మంచు మోహన్ బాబు విష్ణు కాలేజీలో ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే మనోజ్ భారీ ర్యాలీతో విశ్వవిద్యాలయం వైపు వస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున యూనివర్సిటీ వద్ద మోహరించారు. ఇదే క్రమంలో భారీ ర్యాలీతో అక్కడికి చేరుకున్న మనోజ్ ని స్టాఫ్ నిలువరించగా ఆవేశంలో ఊగిపోయిన మనోజ్ అవ్వాతాతల సమాధిని చూసేందుకు కూడా అనుమతించరా, తలుపులు తీయండి అంటూ గట్టిగా అరిచాడు. ఎంత చెప్పినా తీయకపోవడంతో మనోజ్ ఫ్యాన్స్ గేట్లపైకి ఎక్కేశారు. దీంతో మోహన్ బాబు బౌన్సర్లు మనోజ్ ఫ్యాన్స్ పై దాడి చేశారు. ఇక ఆ తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడంతో పలువురు ఫ్యాన్స్ కి తీవ్రమైన గాయాలయ్యాయి. అనంతరం మనోజ్ ని భారీ బందోబస్తుతో యూనివర్సిటీ నుండి బయటకు పంపించేశారు. ఈ సంఘటనకి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కన్నకొడుకు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు, శత్రువుతో ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారు మోహన్ బాబు, విష్ణు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే మనోజ్ నెల రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద సృష్టించిన వీరంగాన్ని చూసిన తర్వాత ఎవరైనా అతన్ని మళ్లీ ఇలాంటి ప్రదేశాల్లో ప్రవేశించడానికి అనుమతిస్తారా? ఇప్పటికే పోలీసులు కేసులు అంటూ మోహన్ బాబు కుటుంబం పరువు తీసేశాడు. ఇప్పుడు కాలేజీలో చదువుతున్న విద్యార్థుల వద్ద కూడా హై డ్రామా నిర్వహించి అక్కడ కూడా కుటుంబం పరువు తీయాలని అనుకుంటున్నాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సమస్య సర్దుకుందిలే అని అనుకున్న ప్రతిసారి ఈ వ్యవహారానికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. తప్పు ఎవరిది అనేది తెలియడం లేదు. సోషల్ మీడియాలో మనోజ్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయన పట్ల మోహన్ బాబు కుటుంబం అన్యాయంగా ఉంటుందని, ఆస్తులు మొత్తం విష్ణుకిచ్చి మనోజ్ కి చేతికి ఏది దక్కకుండా చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే మనోజ్ చాలా కాలం తర్వాత మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇప్పటికే ఆయన తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయిలో కూడా విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి భైరవం అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.